జగన్ను విమర్శించడం అన్నటువంటిది తప్పులేదు, ఓకే విమర్శించవచ్చు. కానీ పీపీపీ విధానం ఇంకా పబ్లిక్ సెక్టర్లోనే వాళ్ళు డెవలప్మెంట్ చేసేసి గవర్నమెంట్కి అప్పజెప్పేస్తారు అని అంటే గవర్నమెంట్ నిర్వహించలేదా, గవర్నమెంట్కి నిర్వహించడం చేత కాదా అని ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు. మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం అని అంటే వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఎలా ఇచ్చేస్తారు? వాళ్ళు ₹1 పెట్టుబడి పెడితే రూపాయి వస్తుంది అని ఆలోచిస్తారు. అంతేగాని సేవాభావము అంకిత భావంతో చేసేటటువంటి విధంగా ఎవరు ముందుకు వస్తారు? మరి అట్లాంటప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, అట్లాంటివి ప్రభుత్వం ఇప్పుడు 4 ఆసుపత్రులు ఉన్నాయి, మరి ఇంకా 4 ఆసుపత్రులు నడపాలిగా. అది పేద విద్యార్థులు దానిలో చదువుకొని మంచి విద్యను అభ్యసించి మెడికల్ విద్యను అభ్యసించి సేవ చేసేదానికి వాళ్ళు వస్తారు. అట్లాంటిది అట్లాగే పేదవాళ్ళు కూడా వైద్యాన్ని చేసుకునేటటువంటి అవకాశం కలగాలి. మరి పీపీపీ మోడ్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే అది ఎంతవరకు పేదవాళ్ళు దానిలో వైద్యం చేసుకోగలుగుతారు? వాళ్ళు లాభాన్ని ఆశించే కదా ముందుకు వస్తారు. మరి ఇంకా పబ్లిక్ సెక్టార్లోనే వాళ్ళు అప్పజెప్పేసి ఇచ్చేస్తారు అని అంటే ఎవరు ఆ విధంగా ఇచ్చేస్తారు అని ప్రజలు అనుకుంటున్నటువంటిది. మీరైతే ఏమంటారు? నమస్తే.